జై శ్రీరామ్ అండి. ఇలా అంటే మీరు అలా అనొద్దు, అన్ని క్యాస్టుల వాళ్ళు చూస్తారు, మీరు అలలుయా అనండి అని చెప్తున్నారు ఒక బ్రదర్ పొద్దున. అక్క నువ్వు అలలుయా అనక్క అని. తప్పకుండా బ్రదర్, మా ఇండియన్స్ కానీ, అంటే ఇండియన్స్ అంటే ఐ మీన్ మన భారతీయుల్లో ఎవరైనా హిందూ మతంలో ఉన్నవాళ్ళు ఏ క్యాస్ట్ గురించి తప్పుగా మాట్లాడాలని, లేకపోతే మేము ఇది చెయ్యము అది చెయ్యము అని చెప్పే ఉద్దేశాలు కానీ లేవు. కానీ మీరు అన్నారు చూసారు అలలుయా అనండి 100 సార్లు అంటాను. మరి మీరు కూడా జై శ్రీరామ్ అని 5 సార్లు అనండి చాలు, అభ్యంతరం ఏం లేదు. నేను 100 సార్లు చెప్తా అలలుయా అని, మీరు జై శ్రీరామ్ అని చెప్పి 5 సార్లు చెప్పండి చాలు. నేను రోజుకి 100 టైమ్స్ చెప్తాను, మీరు 5 టైమ్స్ చెప్పండి మీ వాళ్ళంతా, నో ప్రాబ్లం. అర్థమైందా? అది అనవసరంగా మతాల గురించి కులాల గురించి ఎక్కడ మన హిందువులు గొడవల్లోకి దిగరు. ఎంతోమంది హిందువుల్ని మీ మతంలోకి దింపుకున్నారు, చేస్తున్నారు. నన్ను కూడా మీ మతంలోకి లాగాలని చూస్తే ఎలా చెప్పండి? అందుకే కాంప్రమైజ్కి వచ్చేద్దాం. నేను 100 సార్లు అంటాను, మీరు 5 సార్లు అనేసేయండి, చెల్లుకి చెల్లు. ఓకేనా? మరి దీనికైతే రెడీనా అందరూ? నాకైతే అభ్యంతరం లేదు. మిమ్మల్ని 100 సార్లు జయ శ్రీరామ్ అని చెప్పి అనండి, నేను 5 సార్లు అలలుయ అంటానని చెప్పి చెప్పట్లా. నేను 5 సార్లు మీరు శ్రీరామ్ అనండి, 100 సార్లు నేను అలలుయ అంట. ఓకేనా? ఈ డీల్కి ఓకే అయితే కనుక కామెంట్ పెట్టండి. నేను చక్కగా ఇంకా అదే పనిలో ఉంటాను, రోజు వీడియోలు చేస్తూ. మీకు సువార్త సభలు కూడా ఉంటాయి కదా మీకు రేపు డిసెంబర్లో, వాటిని కూడా చెప్పి పడేయగలను. అర్థమైందా? ఆ సభలను కూడా చక్కగా చెప్పేయగలను, దేవుడు వాక్యాలు చెప్పగలను, అన్నీ చెప్పగలను, నాకు అభ్యంతరాలు ఏం లేవు. కనుక మీరు కూడా మావేమన్నా హిందువులకు సంబంధించి ఉన్నాయో అవి కూడా 2 రోజులు వీడియో చేసేయండి, నేను మీకు 10 రోజులు వీడియోలు చేసి పెడతా. ఓకే డీల్?